వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్. ఈబీసీ బిల్లుకు లోక్సభ ఆమోదం. నేడు రాజ్యసభలో చర్చ, ఓటింగ్. ఈబీసీ బిల్లుకు మద్దతు పలికిన టీఆర్ఎస్ పార్టీ 12% ముస్లిం బిల్లును కూడా చేర్చాలని డిమాండ్. సీతారామ ప్రాజెక్టుకు లభించిన పర్యావరణ అనుమతి. ఫలించనున్న ఖమ్మం జిల్లా వాసుల కళలు. దాతల సహకారంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం. ఆనందంలో చింతపల్లి జూనియర్ కళాశాల విద్యార్థులు. తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల జోరు. ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతున్న అభ్యర్థులు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదల 10% రిజర్వేషన్లు కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుని దాన్ని వెంటనే లోక్సభలో కూడా ప్రవేశపెట్టి ఆమోదింపజేయడాన్ని యావత్తు దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. బుధవారం రాజ్యసభలోకి ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. అనంతరం జరిగే పరిణామాలపై అనేక ప్రశ్నలు ఉత్పన్నం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం హడావుడిగా ప్రకటించిన అగ్రవర్ణ పేదలకు 10% బిల్లు తీసుకువచ్చినట్లు దీనిపై మంత్రివర్గం ఆమోదం ముద్ర వేయడంతో యావత్ భారతదేశం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. దీనిపై చర్చించుకునే సమయం కూడా లేకుండానే మరుసటి రోజు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం కూడా పొందింది. చారిత్రాత్మక 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించిన ఈ బిల్లుకు 323 మంది సభ్యులు అనుకూలంగా, 3 సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. 3/2 సభ్యులకు పైగా మద్దతు పలకడంతో బిల్లు పాస్ అయినట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. మంగళవారం ఈ బిల్లుపై సుదీర్ఘంగా చర్చించింది. కాగా ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆర్థిక వెనుకబడిన తరగతులకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ 124వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లోట్ తెలిపారు. దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ సంస్థల్లో 10% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే విధానంలో భాగంగానే బిల్లు తెచ్చామని లోక్సభలో వివరించారు. కాంగ్రెస్తో పాటు దాదాపు అన్ని పార్టీలు బిల్లుకు మద్దతు ప్రకటించాయి. బిల్లు ఆమోదం అనంతరం లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. ఈ బిల్లు బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై ఎంఐఎం, ఎంఐ అధినేత అసదుద్దీన్ ఓవైసీ లోక్సభలో మాట్లాడుతూ ఆర్థిక వెనుకబాటు అంశాన్ని గుర్తించేందుకు ఎటువంటి ఆధారం లేకుండా బిల్లు ఎలా తీసుకువచ్చారని ప్రశ్నించారు. ముస్లింలలో కూడా చాలా ఆర్థిక వెనుకబాటు ఉందని అనేక కమిషన్లు నివేదికలు ఇచ్చాయన్నారు. కానీ ముస్లింలకు మాత్రం రిజర్వేషన్లు కల్పించడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇచ్చినా చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆమోదం తెలపలేదని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లు సుప్రీంకోర్టులో కొట్టివేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం గత 2 సంవత్సరాల క్రితం ముస్లింలకు 12% రిజర్వేషన్ కేటాయించేందుకు అసెంబ్లీలో బిల్లు కూడా ఆమోదింపచేసి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపిన విషయం తెలిసిందే. కాగా ఈ బిల్లును కేంద్రం పెండింగ్లో పెడుతూ వస్తుంది. కానీ ఇప్పుడు కేంద్రం ఈబీసీ బిల్లు ప్రవేశపెట్టడంతో టీఆర్ఎస్ పార్టీ ఇదే అదనుగా ఈబీసీ బిల్లుకు మద్దతు ఇస్తూనే తాము ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించుకునే పనిలో నిమగ్నమయ్యారు తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీలు. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన ఈబీసీ బిల్లు ఆమోదం పొంది ఈ రోజు రాజ్యసభ ముందుకు రానున్నది. కాగా ఈ బిల్లుకు తెలంగాణ ఎంపీలు మద్దతు పలుకుతూనే తాము ప్రవేశపెట్టిన ముస్లింలకు 12%, గిరిజనులకు 10% బిల్లును కూడా ఆమోదింపజేసుకోవాల్సిన యోచనలో పాచికలు కదుపుతుంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రిజర్వేషన్ల పెంపుపై ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ఇదే సరైన సమయమన్న విషయాన్ని గుర్తు చేశారు. దీంతో ఎంపీలు వ్యూహాత్మకంగా తన డిమాండ్ను పరిష్కరించుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్లమెంట్లో ఈబీసీ బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో అసెంబ్లీలో తీర్మానించి పంపిన ప్రతిపాదనలను కూడా చేర్చాలన్న అంశాన్ని తెరపైకి తెచ్చారు. బిల్లుపై లోక్సభలో చర్చ జరిగిన సమయంలో తెలంగాణ ఎంపీలు ఈ అంశాన్ని ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదే అంశానికి సంబంధించి పార్లమెంట్లో ఇతర పార్టీల మద్దతు కూడా కూడగట్టాలని కోరారు. 2 సంవత్సరాల క్రితం తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం చేసి కేంద్ర అనుమతి కోసం పంపించారు. కానీ ఇప్పటి వరకు దానిపై ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇదే సరైన సమయంగా భావించిన టీఆర్ఎస్ కేంద్రం ప్రవేశపెట్టిన ఈబీసీ బిల్లుకు ఆమోదం తెలుపుతూనే తమ డిమాండ్ సాధనకు కృషి చేస్తుంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి లభించింది. గత సంవత్సరం నవంబర్న జరిగిన ఈఏసీ సమావేశంలో సీతారామ ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతిని మంజూరు చేయాలని సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎస్ కర్మెట్టా నుంచి ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ వి సుధాకర్ కు లేఖ అందింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల 25న ప్రధాని మోడీని కలిసినప్పుడు ఈ విషయాన్ని కూడా విజ్ఞప్తి చేయడంతో ప్రధాని ఆదేశాల మేరకు అనుమతి వచ్చినట్లు సమాచారం. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానుండడంతో సీఎల్పీ నేతగా ఎవరిని ఎంపిక చేస్తారని అందరూ ఆలోచిస్తున్న తరుణంలో రాహుల్ దృష్టి ఖమ్మం జిల్లా మదిరి ఎమ్మెల్యే బట్టి విక్రమార్కను ఎంపిక చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బట్టిని నియమించడమే శ్రేయస్కరంగా రాహుల్ భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు నిన్న ఈరోజు సమ్మె చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటున్నారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా నేడు గాంధీ ఆసుపత్రి ముందు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల ధర్నా కార్యక్రమం సమ్మెలో భాగంగా ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఒకటే అంశం: సమాన పనికి సమాన వేతనం వర్తింపజేయాలి. అట్లాగే కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా కనీస వేతనంగా 18,000 రూపాయలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ శానిటేషన్, పేషెంట్ కేర్, అదేవిధంగా సెక్యూరిటీ కార్మికులకు వాళ్ళ కనీస వేతనాల జీవో పెరిగి 8 సంవత్సరాలు కావస్తుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెరగాల్సినటువంటి కనీస వేతనాల జీవో గత 8 సంవత్సరాలుగా పెరగకుండా ఉంటుంది. కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే కనీస వేతనాల జీవోను పెంచాలి, కార్మికులందరికీ కూడా కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెల్లించని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున సమ్మెలు కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. రేపటి నుంచి సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో నగర ప్రజలు తమ సొంత ఊర్లకు వెళ్లనున్నారు. దీంతో నగర పోలీసులు అప్రమత్తమై నగరంలో పలు ప్రధాన కూడళ్లలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో జేబు దొంగలు, చైన్ స్నాచర్స్ నుంచి రక్షించేందుకు పోలీసులు అధిక భద్రతను కల్పిస్తున్నట్లు ఏసీపీ ప్రద్వీధర్ రావు తెలిపారు. ఏసీపీతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం ఎల్బీనగర్ జోన్లోని ఏసీపీ ఆఫీస్లో ఉన్నాము. మనతో పాటు ఏసీపీ గారు ఉన్నారు. సో ఇప్పుడు అది రాబోతున్న 5 రోజులలో సంక్రాంతి పండుగకి ఎల్బీనగర్లో భారీగా జనాభా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అందరూ కూడా ఆంధ్రాకు వెళ్ళేవారు కాబట్టి ఎల్బీనగర్ నుంచి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళే హైవే ఉంది కాబట్టి ఇక్కడ జనాల రద్దీ బాగా ఉండడం వల్ల సో పలు రకాల చోరీలు, రాబర్స్ జరిగే ప్రయత్నాలు ఉన్నాయి. సో అందువలన వాటి కోసం పోలీస్ వ్యవస్థ అనేది ఏం చేయబోతుందని మనం ఏసీపీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సంక్రాంతి పండుగ చాలా రద్దీ ఉంటుంది. సో రాబర్స్ జరిగే ఛాన్సెస్ ఉంది సార్. అలాంటి వాటి గురించి మీరు ఏ విధమైన పోలీస్ వ్యవస్థ, ఏ విధమైన భద్రత తీసుకున్నాం? ఇప్పుడు సంక్రాంతి పండుగ దగ్గరలోనే ఉంది. ముఖ్యంగా ఏపీ ప్రజలు ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వారి ఇంటికి వెళ్ళే ఇది పొజిషన్లో ఉన్నారు అందరూ. సో ఇప్పుడు డైలీ కార్లే కానీ బస్సులే కానీ థౌజండ్స్ ఆఫ్ బస్సెస్, థౌజండ్స్ ఆఫ్ కార్స్ ఇక్కడ నుంచి ఫ్లై అవుతుంటాయి. తర్వాత ఇక్కడ అండర్ పాస్ వర్క్ ప్లస్ ఓవర్ బ్రిడ్జ్, మెట్రో రైలు పనులు జరుగుతున్నాయి. చాలా రద్దీగా ఉంటుంది, రష్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చిన్న పిక్ పాకెటింగ్స్ కానీ, మన బస్సులలో సామాన్లు ఒకవేళ మర్చిపోయినటువంటి ఉన్న సమయంలో దొంగిలించబడడం కానీ, అట్లాంటి చిన్న దొంగతనాలు ఇవన్నీ జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజలందరూ చాలా జాగ్రత్త వహించి వారి ప్రయాణం గమ్యానికి జాగ్రత్తగా చేరుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి. తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి ఏపీ కానీ వెళ్ళే ప్రజలు కూడా ఇంట్లో వస్తువులు ఏం పెట్టుకోకుండా వాల్యుయబుల్ వస్తువులన్నీ లాకర్లలో పెట్టి, బ్యాంక్ లాకర్లో పెట్టి క్షేమంగా మీరు వెళ్ళి రావచ్చు. ఇక్కడ ఇంట్లో కూడా పెట్టుకోకూడదని చెప్పేసి మా విజ్ఞప్తి చేస్తున్నాం మేము. సార్, సో పబ్లిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఎవరో ఒకరు అంటే కొంతమంది చేసే ప్రయత్నం ఉంది. అలాంటి వారు ఒకవేళ మన పోలీసు వ్యవస్థకి పట్టుబడితే వాళ్ళకి మీరు ఇవ్వబోతున్న శిక్షణ ఏ విధంగా ఉంటాయి? మేము ఈ ట్రాఫిక్ బందోబస్తే కాకుండా ఇట్లాంటి సస్పెక్ట్స్ కానీ, దొంగలు కానీ వాళ్ళ గురించి మేము నిఘా ఏర్పాటు చేసినాము. అట్లాంటి వాళ్ళు దొరికితే మేము వాళ్ళు చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాము.
ఒకవేళ ఇంతకుముందు ప్రీవియస్లీ ఇన్వాల్వ్డ్ పర్సన్స్ కూడా ఉంటే కూడా వాళ్ళ మీద కూడా నిఘా పెట్టినాం మేము. ఇంతకుముందు జైలు వేలు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా నిఘా పెట్టినాం. అట్లాంటి వాళ్ళు కూడా మా వాళ్ళు మఫ్టీలో మా క్రైమ్ పార్టీ కూడా ఈ బస్ స్టాప్లలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళు దొరికితే తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేసి మేము వారిపైన ఐపీ సెక్షన్ ప్రకారంగా వాళ్ళపైన మేము నేరారోపణ చేసి ఛార్జ్షీట్ వేసి వాళ్ళ మీద శిక్ష పడేటట్టు చూస్తాం. రాబర్స్కి పాల్పడే వాళ్ళలో ఎక్కువ అంటే ఇంతకుముందు జైలు శిక్ష అనుభవించిన వారు ఉన్నారా, లేకుంటే కొత్త వాళ్ళ సంఖ్య కూడా ఏమైనా పెరుగుతుందా సార్? ఎవరైనా ఉండొచ్చు, పాత నేరస్తులు ఉండొచ్చు, కొత్త నేరస్తులు కూడా ఉండొచ్చు. వాళ్ళని ఎవరైనా పర్వాలేదు, మేము వాళ్ళ మీద నిఘా పెట్టేసి మేము అరెస్ట్ చేస్తాం. సార్, పోలీసు ఎంత భద్రత కల్పించినా ప్రజల్ని తాము రక్షించుకునే బాధ్యత ఎంతైనా కొంతవరకు వాళ్ళ మీద ఉంది. సో అలాంటి రాబర్కి తరబడుతున్న సమయంలో వారిని కాపాడుకోవడానికి మీరు ప్రజలకు ఇస్తున్న సజెషన్ ఏంటి? ప్రజలు మేము ఎల్లవేళ మేము మీకు ఎట్లాంటి ఆపద జరగకుండా, ఎట్లాంటి దొంగతనాలు జరగకుండా నిరోధించడానికి మేము ఉన్నాము. కానీ వారి జాగ్రత్త కూడా తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఫస్ట్ మెట్టు వారి జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలా. తరువాత దొంగతనం అయిన తర్వాత మేము పట్టుకోవడం అనేది జరుగుతుంది. కానీ వాళ్ళు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటే చాలా మంచిది. సో రాబర్స్కి ఒకవేళ వాళ్ళు రాబర్కి ప్రయత్నించే అవకాశం ఎంతైనా ఉంది. సో అందరూ అలాంటి వాటి నుంచి వెళ్ళి మేము ప్రజలకు భద్రత ఖచ్చితంగా కల్పిస్తాం. సో మేము ఎంత భద్రత కల్పించినా కూడా ప్రజలు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండడం కూడా మంచిదని చెప్పేసి మనకు ఏసీపీ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ రవితో రంజిత్. కేంద్ర ప్రభుత్వ ఈబీసీ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్లో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ సంఘాలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీసీ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో 54% ఉన్న బీసీలకు అధిక శాతం రిజర్వేషన్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. బీసీ ఉద్యమంలో అనేక సంవత్సరాలుగా పూర్తి కాలం పనిచేస్తూ అనేక బీసీ ఉద్యమం మీద అనేక పుస్తకాలు రాసినటువంటి పెద్దలు బీసీ రాజ్యాధికార పార్టీ జాతీయ అధ్యక్షుడు విజిఆర్ నారాయణ గారు, అదేవిధంగా అన్న మన బీసీల అనుభవజ్ఞుడు, మనకి ఎప్పుడప్పుడు మార్గదర్శనం చేస్తున్నటువంటి ఏఎన్ మల్లన్న గారు, అదేవిధంగా అన్న పెద్దలు ఊసా గారు, అదేవిధంగా బీసీ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరి గారు, అదేవిధంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకల శ్యామ్ గారు, అదేవిధంగా బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్ గారు, బీసీ విద్యా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుకచల శ్రీనివాస్ గారు, అదేవిధంగా ముఖ్యంగా బీసీ ఫెడరేషన్ 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు ఎస్ దుర్గేగౌడ్ గారు, అక్క పద్మక్క గారు. తెలంగాణలో ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పథకం ద్వారా వస్తున్న పెన్షన్ కంటే కూడా తమకు వస్తున్న పెన్షన్ తక్కువగా ఉందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ మరియు రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఎల్బీ నగర్ ప్రెసిడెంట్ కె నాగేశ్వరరావు అన్నారు. 2016 నుంచి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం లేదన్నారు. కనీస పెన్షన్ 9,000కు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్లో 4 వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి స్టేట్ గవర్నమెంట్, 2 సెంట్రల్ గవర్నమెంట్, 3 ఈపీఎస్ 95 పెన్షనర్స్, మైనింగ్ పెన్షనర్స్. ఈ 4 రకాల పెన్షనర్స్ ఉన్నారు. ఇప్పుడు ఎల్బీ నగర్ ఏరియా కమిటీ మాది. స్టేట్ బాడీలో ఎల్బీ నగర్ ఏరియా కమిటీ ఒక జిల్లా లాంటిది. దీనిలో మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈపీఎస్ పెన్షనర్స్, ఈపీఎస్ 95 పెన్షనర్స్. ఈపీఎస్ 95 పెన్షనర్స్కి ఈ ప్రభుత్వం 1000 రూపాయల మినిమం నుంచి మాత్రమే పెన్షన్ ఇస్తున్నది. పెన్షనర్లని సరిగ్గా చూడటం లేదు. ఇప్పుడు సార్వత్రిక సమ్మె 8వ తారీఖు 9వ తారీఖున నిర్ణయించడం వలన దానికి సపోర్ట్గా మేము కూడా అందులో పార్టిసిపేట్ చేస్తూ మాకున్న కోరికలు, మా డిమాండ్స్ను కూడా తెలియజేయడం కోసం అన్ని చోట్ల కూడా ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ పెన్షనర్స్ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అన్ని జిల్లాల్లోనూ అన్ని ఏరియా కమిటీల్లోనూ ఈ విధంగా ఈరోజు ధర్నా చేస్తుంది. నిన్న ఒక పెద్ద ప్రదర్శన తీసాము. పుత్తలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ధర్నా చౌక్ దాకా ప్రదర్శన తీయడం జరిగింది. ఈరోజు దీనిలో ఈ స్ట్రైక్లో భాగంగా, జాతీయ సమ్మెలో భాగంగా మేము కూడా మా వంతు కర్తవ్యంగా మా కోరికలు కూడా ఏంటంటే మినిమం 9,000 రూపాయలు పెన్షన్ ఉండాలి. ఈపీఎస్ 95 పెన్షన్లకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి ఏ విధంగా అయితే
లాస్ట్ పేడ్ ఆ విధంగానే క్యాలిక్యులేట్ చేసి మాకు కూడా ఇవ్వాలి. ఇవ్వాలని 2016 నవంబర్లో ఆ జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయాలి. మాకు 1000 రూపాయలు మినిమం తోటి మీరు ఇచ్చే సంక్షేమ సంఘాల్లో ఇచ్చే పెన్షన్ల కన్నా కూడా తక్కువగా ఉంది. 35 నుంచి 40 సంవత్సరాల పాటు ఈ దేశ ప్రగతి కోసం, ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం పాటుపడ్డ ఈ కార్మికులందరికీ కూడా పెన్షన్ లేకుండా ఈ విధంగా ట్రీట్ చేస్తున్న ఈ ప్రభుత్వంలో మేము కూడా సమ్మె చేసి మా కోరికలను తెలియజేసి కోరికల సాధన కోసం ఈ స్ట్రైక్లో పాల్గొంటున్నామని మేము తెలియజేస్తాం. మినిమం 9,000 రూపాయల పెన్షన్ ఉండాలి. ఈపీఎస్ 95 పెన్షనర్లకి మినిమం 9,000 ఉండాలి. ఇమీడియట్గా నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోన నర్సిర్లపల్లి, మల్లారెడ్డిపల్లి గ్రామాలలో రైతుల భూములను ప్రాజెక్టు నిర్మాణానికి బలవంతంగా చదును చేయడంతో ఇక్కడి రైతులు ధర్నాకు దిగి ఆత్మహత్యా యత్నానికి దిగారు. తమకు న్యాయమైన రేటును ఇవ్వకుండా నామమాత్రంగా డబ్బులు ఇస్తూ ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురి చేస్తుందని భూ యాజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని నర్సర్లపల్లి, మల్లారెడ్డిపల్లి గ్రామాలలో సుమారు 1700 ఎకరాల భూమిలో ప్రాజెక్టు నిర్మించనున్నారు. డిండి ఎత్తిపోతుల పథకంలో భాగంగా నిర్మించే ప్రాజెక్టులకు కేటాయించబడిన భూములను దౌర్జన్యంగా నష్టపరిహారం చెల్లించకుండా రైతులను కాదని భయభ్రాంతులకు గురిచేసి రైతులకు తెలియకుండా వారి యొక్క అనుమతి లేకుండా వారి భూములలో ఇరిగేషన్ శాఖ అధికారులు జేసీబీతో చదును చేస్తున్నారని ఆయా గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. పురుగుల మందు డబ్బాలతో మహిళా రైతులు ఆందోళనకు దిగారు. దీంతో ఇక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏమైంది? మా భూములు పోతున్నాయి, అన్యాయంగా గుంజుకొని మాకు డబ్బులు ఇవ్వలేదు, వర్క్ చేస్తుంది, మంది చేసుకొని చచ్చిపోతాం. ఇంతవరకు మీకు రూపాయి ఇవ్వలేదు, నాకు రూపాయి ఇవ్వలేదండి. అధికారులు ఏం చెప్తారు? వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా అంటే పోగులు చేస్తారు. మీకు పైసలు లేకుండా స్టార్ట్ చేశారు అంతే. వాళ్ళు ఏమంటారు? భూములు ఫిట్ అయిపోయింది, ఫిట్ అయిపోయినా ఏమన్నా ఉంటే మాకు భూమికి భూమి కావాలి సారు. ఆ పైలు ఇస్తే మా పైలు మా మొగులు దాగి మమ్మల్ని కొడుతున్నారు, మేము చచ్చిపోతున్నాము. ఒక మనిషి పోయి ఆటోమేటిక్ హాస్పిటల్ పోయిండ్రు, ఆ ఎంకవరం లేరు సారు. మా భూమి సప్లై చేస్తున్నారు, మేము సెలకల్లో పని చేస్తున్నాము. బండి పెట్టి వేసిన బండి మేము ఇవాళ మాకు తెలిసింది. మేము డాకాల నుంచి వచ్చినా మా భూమి మేము అధ్వానం చేస్తున్నాము. మేము ఆ భూమి మాకు భూమి కావాలి సార్. మాకు మేము చచ్చిపోతున్నాం, మా భూమి కావాలి. ఇగో మంది తాగుతున్నాం సారు, మమ్మల్ని చంపి మా మంది వేసుకొని మమ్మల్ని చంపి మరి భూమి తీసుకోపోతారో తీసుకోవాలి. మేము భూమి మీద బతకాలని రైతులు సార్. మేము మా గుంట భూమి వస్తలేదు సారు. అధికారులు వచ్చి మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా భూములన్నీ లేవని చెప్పిస్తున్నారండి. అసలు ఇంతవరకు సంతకాలు ఏం చేయలేదు. ఆయన భూమి మాత్రం మొత్తం వచ్చి లేవలింగ్ చేసుకుంటారు. ఏందని అడిగితే మీరు కనుక కనుక మీరు సంతకాలు పెట్టకపోతే గవర్నమెంట్ మీరు ఎక్కడ వేసుకున్నా కానీ మీకు ఇంతకు ముందు 4,15,000 మాత్రమే కట్టిస్తారు, అంతకు ముందు ఎక్కువ కట్టారు మీరని చెప్తున్నారు. అలా అని చెప్తున్నారు. మేము అనేదంటే మాకు కంపల్సరీ మాకు మేము భూములు మాత్రం ఇవ్వము, మేము సంతకాలు పెట్టము. మాకు కావాల్సిన భూములు, ఎందుకంటే మాకు జీవితాలు లేవు, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఉపాధి లేదు. నెక్స్ట్ మాకు ఉన్న భూములు అన్ని పోయిన తర్వాత మేము ఏం చేసి బతకాలి? నెక్స్ట్ గవర్నమెంట్ నుంచి రైతు బంధు పథకం వస్తుంది.
పర్ ఎకరా వచ్చేసి పర్ ఇయర్ వచ్చేసి 10,000 వస్తున్నది. అదంతా మేము లాస్ అయినట్టుగా వీళ్ళు ఇచ్చే 5,15,000 దేనికి సరిపోతాం మాకు. ఇప్పుడు ఎకరా వచ్చేసి మెయిన్ రోడ్కి వచ్చేసి 1 కోటి రూపాయలు ఉన్నది మా దగ్గర. మెయిన్ రోడ్కి వచ్చేసి 1 కోటి రూపాయలు ఉంది. అదే ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఇచ్చే 5,15,000 ఇస్తే మేము బయటకు పోతే అవి దేని కూడా సరిపోవట్లేదు. మేము 5,15,000 పెట్టి మేము ఏం చేయాలి ఇప్పుడు? మాకు గవర్నమెంట్ చివరికి ఏది రాకపోయినప్పుడు కూడా మేము వ్యవసాయం చేసుకుని బతుకుతాం. మా జీవితం అనేది మేము నడిపించుకోగలుగుతాం. కానీ ఇవాళ మీరు వచ్చి మీరు కంపల్సరీ మీరు సంతకాలు పెట్టాలి చేయాలని మా మీద దౌర్జన్యం ఎందుకు? ఇవాళ విఆర్ఓ గారు వీళ్ళు అధికారులు వచ్చేమంటారు, మీరు సంతకాలు పెట్టకపోతే మీ భూమి మేము ఆక్యుపై చేసుకుంటాము. అవి ఇప్పుడు 5,15,000 ఇస్తారు, కానీ తర్వాత వచ్చి మీరు 4,15,000 ఇస్తారు అని చెప్తున్నారు. అంటే ఏదో విధంగా మమ్మల్ని ప్రజలు మంచి భయపెట్టడానికి భయపెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ చెప్తున్నా ఇది ఒక్కటే చెప్తున్నావు, అప్పటికే చూస్తున్నావు నువ్వు. ఇది ఒక్కటే భూమి చెప్తున్నావు నువ్వు, మిగతా భూమి చెప్తలేవు నువ్వు. సేమ్ భూమి డబ్బులు ఇవ్వను సమస్యించుకోవాలి. ఇది ఒక్కటే భూమి చచ్చిపోవాలా అడిగి అంటారు. ఆయన ఒక్కటి ఇది ఒక్కటే చెప్తుండు, ఇది ఒక్కటే గవర్నమెంట్ రాలేదు. అసలు దీనికి రాలే వచ్చినాయి డబ్బులు. అడిగమ్మా ఎందుకు చేయించావు? ఎందుకు చేయించావు? ఇదైతే మాకు అన్యాయం సార్, మాకు రైతులకు అన్యాయం జరిగింది. మేము సహించేది ఏం లేదు. ఎవరిని చేయనీయం అంతే, ఒకటే వాడతాను. ఎవరిని చేయనీయం నేను. మంది వేసుకొని సాగుంటా, మంది వేసుకొని సాగు. డబ్బులు ఏదన్నా కూడా హామీ ఇవ్వండి మాకు, ఏదన్నా కూడా ఏదన్నా కూడా హామీ ఇవ్వండి మాకు. యాదగిరిగుట్ట మండలం తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన మండల నాయకులు కార్యకర్తలు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్న వారందరినీ ఆమె ఆహ్వానించారు. టీఆర్ఎస్లో చేరిన నాయకులు పల్లెసాని బాలయ్య, చంద్రగిరి, వింతా వీరేష్, చిత్రాల రాజు తదితరులతో పాటు అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఇతర నాయకులందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారం, స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. పెద్ద మనసుతోనే మా వెంకటయ్య కూడా అందరిని పట్టుకొచ్చిండు. మరి వారికి, వారి బృందానికి, ఈరోజు పార్టీలో చేరిన నాయకులందరికీ, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నేను స్వాగతం తెలియజేస్తూ, మీరు మాటలు చెప్పారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు క్రమశిక్షణగా పనిచేసినామని చెప్పారు. వాస్తవం. మరి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి నిబద్ధతగా పనిచేయడం అనేది మనకు కూడా గుర్తింపు తీసుకొస్తుంది. ఆ రోజు టీడీపీలో ఉన్నారు కాబట్టి టీడీపీ పార్టీకి కట్టుబడి క్రమశిక్షణగా ఆ పార్టీ బాగు కోసం, ఆ పార్టీలో మరి బలం కోసం పనిచేసినారు. ఇప్పుడు కూడా ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత మాకు పూర్తి విశ్వాసం ఉంది. టీఆర్ఎస్ పార్టీలో కూడా అదే క్రమశిక్షణతోని, అదే నిబద్ధతతోని పార్టీ అభివృద్ధి సందర్భం వచ్చిన కేసీఆర్ గారు అడుగుజాడల్లో నడుస్తూ టీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి నేను మరి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము పాత వాళ్ళం 2001 బ్యాచ్, మేము 2006 బ్యాచ్, నేను 2010 బ్యాచ్ అని ఈ విధంగా బ్యాచ్ల వారీగా మీరు విడిపోవద్దు దయచేసి. టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక కుటుంబం అనుకోవాలి, ఒక కుటుంబం అనుకోవాలి. ఒక ఇంటికి పిల్లనిస్తే ఎట్లా అనుకుంటామో, మన ఇంటికి పిల్లని వస్తే మన ఇంటి పిల్లని ఎట్లా చెప్పుకుంటామో, ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ మన వాళ్ళు అనుకునేటట్టు ఉండాలా. వర్షం వస్తే చెరువులోకి నీళ్ళు వచ్చి చేరుతాయి. మరి పాత నీళ్ళేవో కొత్త నీళ్ళేవో మనం ఏమన్నా వడగట్టి చెప్పగలుగుతామా, విడదీయగలుగుతామా? ఆ విధంగా కలిసిపోయేటట్టుగా ఉండాలి పార్టీ అంటే. పాత కొత్త నీళ్ళు ఏం లేవు, చెరువులో నీళ్ళు అంతే. ఈ నీళ్ళు ఎక్కడి అంటే చెర్ల నీళ్ళు. వీళ్ళెవరు అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంతే తప్ప దీంట్లో మళ్ళా పాత కొత్త అనే మాట ఎప్పుడు కూడా రావద్దు. ఆ తారతమ్యం కనబడద్దు. కనబడకుండా మరి ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఈ రోజు మేము కూడా మీతో పాటు పనిచేస్తామని వచ్చిన వాళ్ళు కావచ్చు, కనబడకుండా అందరూ కలిసి క్రమశిక్షణతోని పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన ఒకరు కోరుతా ఉన్నాను. నిజంగా గ్రామ స్థాయిలో పార్టీ బలంగా ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంకా ఎక్కువ స్థాయిలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది, ఇంకా ఎక్కువ మోతాదులో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవడానికి ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. లోకల్ గా అన్ని విషయాలు మీరు చూసుకున్నారనుకోండి, ఇప్పుడున్న నాయకులు చూసుకున్నప్పుడు మేము ఇంకా పై స్థాయికి మా టైం ఇంకా ఎక్కువ హైదరాబాద్ లో లేకపోతే ఇంకో దగ్గర టైం ఇచ్చి ఇంకా ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి మన ప్రాంతాన్ని ఎక్కువ అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, మాకు నిజమైన బాస్ ఎవరంటే ప్రజలే మా బాస్ అని చెప్తా ఉంటారు. ప్రజలే బాస్ అని చెప్తా ఉంటారు. ఈరోజు నేను కూడా చెప్తున్నాను, మాకు బాస్ ఎవరంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే మాకు బాస్. వాళ్ళు ఏం కోరుకుంటే ఆ విధంగా మేము పనిచేయవలసిందే. ఆ విధంగా మేము కూడా కట్టుబడి పనిచేస్తాం. మేము కూడా కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే, ఒక కార్యకర్త స్థాయి నుంచి. మహేందర్ రెడ్డి నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని అలుకా జైహింద్ రెడ్డి జూనియర్ కళాశాలలో అన్నదాత సహాయంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మందడి నరసింహారెడ్డి, చింతపల్లి ఎస్ఐ శంకర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఎంతగానో ఉపయోగంగా ఉంటుందన్నారు. ఈ టైంలో కూడా ఒక స్కూల్ నుంచి మరి తర్వాత డిగ్రీకి వెళ్ళే క్రమంలో కూడా ఈ 2 సంవత్సరాలు చాలా క్రూషియల్ టైం. అంటే మీకు మానసికంగా కానీ శారీరకంగా కానీ మీలో వచ్చే మార్పులకు చాలా చాలా క్రూషియల్ టైం. పెద్దలు కడియం శ్రీహరి గారు ఉప ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది, వారు వాగ్దానం చేయడం జరిగింది. ఈ మొన్నటికి మళ్ళా సెప్టెంబర్ 15 నుంచి ఈ మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభిస్తామని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి వచ్చేసి విద్యా సంవత్సరం నుంచి అయినా తప్పకుండా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి ఈ ప్రైవేటు కళాశాలకు ధీటుగా ప్రభుత్వ విద్యని బలోపేతం చేస్తారని ఆశిస్తున్నాం. మాకు అనేక మౌలిక వసతులు కల్పించడంలోనూ అదేవిధంగా ఉచిత విద్య మరియు ఉచిత పాఠ్యపుస్తకాలు కూడా ప్రభుత్వం అందించింది. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని, మధ్యాహ్న భోజనాన్ని, అదేవిధంగా ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళలో మరియు రెసిడెన్షియల్ కళాశాలలో మోడల్ స్కూళ్ళలో బాలిక ఆరోగ్య రక్షణ కిట్స్ ఇస్తున్నారు. అవి కూడా మా ఇంటర్మీడియట్ చదివే ఆడపిల్లలకు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రాంతాల నుంచి విద్యార్థులు కళాశాలకు వస్తున్నారు. అయితే వాళ్ళు వచ్చేటప్పుడు మరి టిఫిన్ బాక్స్ లేక మధ్యాహ్నం కూడా కొంతమంది విద్యార్థులు వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి సాయంత్రం వరకు కొంతమంది ఉదయం వచ్చినటువంటి విద్యార్థులే సాయంత్రం దాకా ఉన్నా కూడా టిఫిన్ బాక్స్ లేకుండా కూడా వాళ్ళు చాలామంది ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు.
దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము మా కళాశాల సిబ్బంది మీ అధ్యాపక మిత్రులతో నేను కలిసి మరి విద్యార్థుల్ని మనం మరి సాయంత్రం 4:30 వరకు వాళ్ళు ఉండాలంటే మనం ఏదో ఒక రకమైన సహకారం చేయాలనే ఉద్దేశంతోనే ఈ మధ్యాహ్న పథక కార్యక్రమాన్ని మేము మా సహకారము మరియు దాతల సహకారం ఇక్కడ చింతపల్లి గ్రామంలో ఉన్న పెద్దలు వాళ్ళ దాతల సహకారంతో మరి దేవరకొండ ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ దాతల సహకారంతో కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. తెలంగాణలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం మండలంలోని కప్పుడు గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయనున్న నిట్టు అనితా శ్రీనివాస్ స్థానానికి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి అనిత మాట్లాడుతూ తనకు అవకాశం ఇస్తే కప్పుడు గ్రామాన్ని ఏ సమస్య లేకుండా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. భవనము, డ్వాక్రా బిల్డింగ్, నీటి సమస్య, మాకు ముఖ్యంగా శ్మశాన వాటికలు కూడా చాలా అది ఉంది సార్. అసలు ఆ సమస్యలు తీర్చాలని చెప్పేసి దృఢ నిశ్చయంతో ముందుకెళ్తున్నాము. ముఖ్యంగా గ్రామం అభివృద్ధి కావాలి. మాకు గ్రామ అభివృద్ధి కోసమని ఒక లక్ష్యంగా ఒక కార్యరూపం దాల్చుకొని చిత్తశుద్ధితో బయటకు వెళ్తున్నాం. మాకు అందరూ ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవరకొండ నియోజకవర్గంలోని నేరేడుకొమ్మ మండల పరిధిలోని మోసంగడ్డ తండాలో టీఆర్ఎస్ పార్టీ మద్దతు పలికిన బానావత్ హంస నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను గెలిపిస్తే మొదటిసారిగా తండా గ్రామ పంచాయతీ అయినందున అభివృద్ధి చేస్తానని తండావాసులకు హామీ ఇచ్చారు. మీడియా మిత్రులు V3 ఛానల్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా మోసంగడ్డ తండా నూతన గ్రామ పంచాయతీ ఏర్పడిన సందర్భంగా మా యొక్క సమస్యలను జనాల ముందుకు తీసుకెళ్లి మా ముందు వచ్చినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏమనగా ఈరోజు మా యొక్క తండ నుంచి సర్పంచ్ ఎలక్షన్కు నామినేషన్ వేయడానికి తండోపుతరంగా వెళ్తున్నాము. చిన్నలు పెద్దలు అందరూ, ఆడవాళ్ళు, ముసలి తాతలు అందరూ ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే గత ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించడం జరిగింది. మరి ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి మోసం చేసిందంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి సర్పంచ్ ఏం చేశారంటే మిషన్ భగీరథ పనులంతా అతను తీసుకొని ఆ మిషన్ భగీరథను కాస్త కమిషన్ భగీరథగా మార్చడం జరిగింది. అందువలన ఈసారి ప్రజలు తగినంత బుద్ధి చెప్పడానికి ముందుకు వస్తున్నారు. కావున ఈసారి నిలబడుతున్నటువంటి మా హాస్యాబాయికి అందరూ జనాలు పట్టం కడుతున్నారు. కావున ఈసారి మేము అత్యధిక మెజారిటీతో మోసంగడ్డ తండ 200 ఓట్ల మెజారిటీతో 200 పైచిలుకు ఓట్లతో గెలుస్తున్నామని హర్షవర్ధన్ తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలు, ఘోరాలు కావచ్చు, పక్కనే కృష్ణ జలాలు ఉన్నాయి, నాగార్జున సాగర్ నీళ్లున్నాయి, అవి కట్టడానికి మేము భూములు ఇచ్చినాము. తెలంగాణ స్టేట్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్ లో ఈ నెల 4 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన హ్యాండీక్రాఫ్ట్ ఆకర్షణగా నిలుస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈబీసీ బిల్లుకు లోక్సభ ఆమోదం. నేడు రాజ్యసభలో చర్చ, ఓటింగ్. ఈబీసీ బిల్లుకు మద్దతు పలికిన టీఆర్ఎస్ పార్టీ 12% ముస్లిం బిల్లును కూడా చేర్చాలని డిమాండ్. సీతారామ ప్రాజెక్టుకు లభించిన పర్యావరణ అనుమతి. ఫలించనున్న ఖమ్మం జిల్లా వాసుల కళలు. దాతల సహకారంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం. ఆనందంలో చింతపల్లి జూనియర్ కళాశాల విద్యార్థులు. తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల జోరు. ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతున్న అభ్యర్థులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.